ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా రకాల చాటును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం సజీలకులోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. రోజంతలో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ తప్పితం చేసి వాళ్ళు బాధ పెట్టి గాయపరిచినట్లయితే క్షమించండి. మా కోసం మీరు సిలువలో కాచిన రక్తులు మనకు కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ వీళ్ళుగా అంగీకరించండి. మీ వీళ్ళుగా మమ్మల్ని అంగీకరిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఎంతమంది బిడ్డలు ప్రార్థన పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం ఇవ్వండి. బిడ్డలు ఏ విషయం మీ పాదాల చేత మొరపెడుతున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇచ్చి మేలుతో నింపండి నాయన. తండ్రి, ఎంతమంది బిడ్డలు ప్రార్థన అవసరం కోరినారో వాళ్ళందరికీ కూడా మీ కృప గురించి సహాయం ఇవ్వండి. ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు నాయన. తండ్రి, ఇంకా ఎలాంటి పరిస్థితి అయినా కూడా తండ్రి బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ సహాయాన్ని అనుగ్రహించండి. సహాయం ఇవ్వండి ఆయన. సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను నాయన. సహాయం దయచేయండి తండ్రి. ఈరోజు అంతట్లో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, ప్రతి దాంట్లో నుంచి మమ్మల్ని తప్పించారు, ప్రతి ఆపద నుండి నాయన మమ్మల్ని రక్షించారు. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దినదినమే మీరు చూపుతున్న కృపను బట్టి చేస్తున్న మేలు బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన, ఎంతమంది బిడ్డలు అయినా తండ్రి ప్రార్థనలో పాల్గొని ఇంకా రక్షణ అనుభవం లేకుండా ఉన్నారు. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. రక్షణ అనుభవం దయచేయండి. మీరు ఆకులకు సిద్ధపాటు దయచేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. తండ్రి, అయ్యా మరొకసారి నాయన తండ్రి, మీ కృప కాపుదల భద్రత మాత్రం ఉంచండి. ఎంతమంది బిడ్డలు రాత్రి ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రయాణాలు తోడుగుండి వాళ్ళకి సహాయం దయచేయండి. అయ్యా, వాళ్ళు చేరవలసిన గమనిస్తారని క్షేమంగా చేయటకు సహాయం ఇవ్వండి. సహాయిస్తున్నాను, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, అయ్యా ఈ రాత్రికాల సమయంలో తొడగొనండి. సుఖమైన తండ్రి, చురుకైన మెలుకుని వేగం లేచి మిమ్మల్ని స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించి భాగ్యమని మరొకసారి నేను నిజంతట్లో మీరు చేసిన మేలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షణ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట మీద బతిమాలుకొని ఆడి విని వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరి తోడైన గాక. ఆమేన్. రాత్రి మాములన్ నీవేడు కాచినవు, నీకు స్తోత్రము. ఆపదలు మమును అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలురన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్ దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు. దేవ కావవే రాత్రి మాములన్, నీవే నేడు కాచినావు, నీకు స్తోత్రము.